హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాము. నాగార్జున గారు గెట్ అవుట్ అని ఒక కంటెస్టెంట్ అనడం జరిగింది. అలాగే నాగార్జున గారు కొన్ని వీడియోలు ప్లే చేసి మరి క్లాస్ పీకడం జరిగింది. అలాగే నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకాడు, ఎవరెవరిని మెచ్చుకున్నాడు, అలాగే రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అలాగే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉందా లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉందా, లేకపోతే అఫీషియల్ ఓటింగ్లో ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ ప్లేస్ ఉన్నారో, ఎవరు సెకండ్ ప్లేస్ ఉన్నారో, ఎవరు థర్డ్ ప్లేస్ ఉన్నారో, అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుందని ఈ అన్ని వివరాలు మీకు క్లియర్ కట్గా తెలవాలంటే నా వీడియో వరకు చూడండి. జస్ట్ 5 to 7 minutes చూడడం వల్ల మీకైతే నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ ఉంటారు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఈరోజు సాటర్డే రోజు కదా. సాటర్డే రోజు నాగార్జున గారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా రావడం జరిగింది. ఎందుకంటే మండే నామినేషన్లో కొన్ని గొడవలు జరిగాయి కదా. సంజన వర్సెస్ రీతు చౌదరి కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్, ఈ గొడవలు జరిగాయి కదా. ఈ గొడవల గురించి భారీగా క్లాస్ స్పీకర్ అని చెప్పి నాగార్జున గారు రావడం జరిగింది. నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ తర్వాత ఫ్రైడే ఎపిసోడ్లో ఒకటి సర్ఫ్ ఎక్సెల్ సంబంధించినటువంటి ఆ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో దివ్యానికిత వర్సెస్ తనుజ వీళ్ళిద్దరు గొడవ పడతారు. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ సంజన గారి పైన అటాక్ అవుతుంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పి సంజన గారిని ఆల్మోస్ట్ ఆల్ గెట్ అవుట్ అని అనడం జరుగుతుంది. ఆ వర్డ్ ఈరోజు మనము బిగ్ బాస్ హౌస్లో వినబోతున్నాము. ఇది 100% జెన్యూన్ అప్డేట్. సో తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ 100% ఒక నేషనల్ టీవీ ఛానల్లో ఒక అమ్మాయి గురించి, క్యారెక్టర్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా, నోటికి అదుపు అనేది లేదా అని చెప్పి గట్టిగా క్లాస్ పీకడం జరుగుతుంది. బిగ్ బాస్ డోర్లు కూడా ఓపెన్ అవుతాయి. సంజన గారిని వెళ్ళిపోమని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ సంజన గారు రీతు చౌదరికి సారీ చెప్పి, అలాగే మన నాగార్జున గారు కూడా సారీ చెప్పి నెక్స్ట్ టైం నోరు జారకుండా చూసుకుంటా సార్ అని చెప్పి సారీ చెప్పడంతో అంతటితో దాన్ని అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. సో గట్టిగా క్లాస్ అయితే సంజన గారికి పడడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ ఎవరు పడతా అంటే రీతు చౌదరి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ నామినేషన్లో అసలు నీవెందుకు మధ్యలో ఎంట్రీ అయ్యావు, నువ్వు మధ్యలో వచ్చి గొడవ ఎందుకు పెద్ద చేసావు, నువ్వు మధ్యలో రావడం వల్ల నా గొడవ అనేది ఎక్స్టెండ్ అయింది, చాలా పెద్దగా అయిందని చెప్పి రీతు చౌదరి కూడా నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకడం జరుగుతుంది. సో రీతు చౌదరి కూడా మళ్ళీసారి వెళ్ళాను సార్ అని చెప్పి సారీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియో ఏంటంటే నెక్కుని మన డిమాండ్ పవన్ పట్టుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ నెక్కు, ఆ వీడియో ప్లే చేయడం జరుగుతుంది. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత తప్పేవడదని చెప్పి ఇక్కడ కళ్యాణ్ నాగార్జున గారు అడుగుతారు. కానీ కళ్యాణ్ పడాలి ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్గా, సార్ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కావాలని చేయలేదు సార్, కావాలని నా గొంతు పట్టుకోలేదు సార్, అక్కడ డిమాండ్ తప్పు లేదని చెప్పి కళ్యాణ్ పడాల డిమాండ్ సైడ్ స్టాండ్ తీసుకుంటారు. ఇక్కడ ఒక 10 మెట్లు ఎక్కుతాడు కళ్యాణ్ పడాల. సో ఇక నాగార్జున గారు కూడా కళ్యాణ్ పడాలని మెచ్చుకొని సరే అని చెప్పి కొంచెం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ డిమాండ్ పవన్కి ఇచ్చి నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకో, నెక్స్ట్ టైం రిపీట్ అయితే డైరెక్ట్ గేట్ బయట ఉంటావని చెప్పి గట్టిగా క్లాస్ అయితే పీకడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ పడాలకు కూడా క్లాస్ పీకుతాడు. ఫస్ట్ మెచ్చుకుంటాడు కెప్టెన్ అయినందుకు, కెప్టెన్గా నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా గేమ్ ఆడావు అని చెప్పి మెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ పీకడం జరుగుతుంది. ఆ క్లాస్ ఏంటంటే నీవు నామినేషన్లో ఎంత అగ్రెసివ్ అయ్యావో తెలుసా, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో, అంత అగ్రెసివ్ ఎలా అవుతావో, అలాగే ప్రాపర్టీని ఎలా తంతావో, బిగ్ బాస్ చైర్లను ఎలా తంతావో అని చెప్పి గట్టి అయితే క్లాస్ వేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ సార్ నాదే తప్పు సార్, మళ్ళీ ఒకసారి నేను అగ్రెసివ్ అవ్వను సార్ అని చెప్పి డిమాండ్ మన కళ్యాణ్ పడాల సారీ చెప్పడం జరుగుతుంది. సో నాగార్జున గారు బిగ్ బాస్ ఉన్నటువంటి మిగతా అందరు కంటెస్టెంట్లతో మాట్లాడుకొని ఓవరాల్గా టాటా బాబాయ్ అని చెప్తారు. సో మనకు సాటర్డే ఎపిసోడ్లో దివ్య నిఖిత ఎలిమినేషన్ అనేది కాబోతుంది. ఇదైతే పక్కా అప్డేట్. ఆ సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అంటే మార్నింగ్ వచ్చిన అప్డేట్ ఏమో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి, అది కూడా సంజన గారు, సుమన్ శెట్టి, దివ్య నిఖిత వీళ్ళు ముగ్గురులో ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తారని చెప్పి 3 ఏవి రెడీ అయినాయని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో సాటర్డే ఎపిసోడ్లో దివ్య నిఖిత ఎలిమినేషన్ అయింది. సో సండే ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టాలేదని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నానని చెప్పి సింగిల్ ఎలిమినేషన్ పెట్టి 13వ వీక్లో డబుల్ ఎలిమినేషన్ పెడతామని చెప్పి ఆలోచిస్తున్నట్లు మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సంజన గారు, సుమన్ శెట్టిలు ఎవరో ఒకరు సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతారు, అది ఫిక్స్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లేకపోతే దివ్యానికితో ఒకతే ఈ వారం ఎలిమినేట్ అయినట్లు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అఫీషియల్లో అంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ ఓవరాల్గా 8 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి నేను చెప్తా చూడండి. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, భరణి, సంజన,
డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత. సో ఈ 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ కళ్యాణ్ ప్లేస్లో ఉండి ఫస్ట్ కళ్యాణ్ పడాలా, దాని తర్వాత తనుజ ఉంది, తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత డిమాండ్ పవన్, దాని తర్వాత భరణి, దాని తర్వాత సంజన, దాని తర్వాత సుమన్ శెట్టి, దాని తర్వాత దివ్య నిఖిత. సో టోటల్గా 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఇలా ఉంది అఫీషియల్లో. సో ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా క్యాప్టెన్ టాస్క్ అయిన తర్వాత కళ్యాణ్ పడాల్లో లీడ్లో కొనసాగిండు. అదేవిధంగా అఫీషియల్లో కూడా కళ్యాణ్ పడాల్లో లీడ్లో ఉన్నాడని చెప్పి, సో కళ్యాణ్ పడాలకు తనుజకు ఒక 0.5 ఒక 1% డిఫరెన్స్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల టాప్ లిస్ట్లో కొనసాగుతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా 12 వారాలు గేమ్ చూసిన తర్వాత మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరో కళ్యాణ్ పడాల అవుతుందా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా, ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.